అఖిలపక్ష నాయకులకి, సూర్యన్న అభిమానులకి, ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి అంటే మనము గతంలో చిన్నగా కథ చెప్పుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఏమని అంటే, ఒక చీమలో కష్టపడి వాటిని తిండి దాచిపెట్టుకోవడానికి ఒక పెద్ద పుట్టని తయారు చేసుకుంటే ఆ పుట్టలోకి వచ్చి ఒక విష సర్పాలు చేరి ఆ చీమలను తిని బతికేటువంటి పరిస్థితి. అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి మా కుటుంబం బీజేపీలో పనిచేసింది, ఆర్ఎస్ఎస్ లో పనిచేసింది, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీలో పనిచేసింది. ఇటువంటి కుటుంబం పైన ఎవరో ఎక్కడో ఆయన అడ్రస్ తెలుదో, ఆయన పుట్టుకు తెలుదో, ఆయన పేరు తెలుదో. మాకు తెలిసిన రికార్డుల ప్రకారం అయితే ఆయన వై సత్యనారాయణరావు అనేటువంటి పేరు మీద ఆయన రికార్డులు ఉండడం జరిగింది. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. నేను అటువంటి వ్యక్తి ఆయన పుట్టకే ఒక అవినీతి అక్రమాలు మోసపూరితమైనటువంటి పుట్టితో వచ్చినటువంటి ఇక్కడ శాసనసభ్యునిగా వచ్చి వై సత్యకుమార్ అటువంటి వ్యక్తి ఆయన జీతగాళ్ళు అనేటువంటి ఒక కూలినా కొడుకులు వచ్చి ఇక్కడ కర్నూలు కంత్రి రౌడీలు వచ్చేసి మేము గత 30 సంవత్సరాలు పనిచేసినటువంటి మా కుటుంబం పైన మా బ్రదరు గతంలో ఏపీపీగా పనిచేసి, హైకోర్టులో ఏపీపీగా పనిచేసి, సెంట్రల్ ప్యానల్ మెంబర్గా పనిచేసి, ఈరోజు ప్రముఖ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సెలవులు అని చెప్పేసి ధర్మారం వచ్చి హాస్పిటల్లో పని ఉందని చెప్పి చేస్తే అటువంటి వ్యక్తి పైన అటువంటి వ్యక్తి గతంలో ఎన్నో కేసులు బనాయించుకోవడం జరిగింది. ఎన్నో పింఛన్లు పోతే హైకోర్టులో కేసి వందల సంఖ్యలో పింఛన్లను కూడా మళ్ళా రిటర్న్ తెప్పించడం జరిగింది వేలల్లోనూ. అటువంటి వ్యక్తి పైన నిన్న ఆ కంత్రి రౌడీలు ఎవరైతే సత్యకుమార్ ఆయన ఆరోగ్య శాఖ కాదు, అనారోగ్య శాఖ మంత్రి. ఆరోగ్య శాఖ అయితే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు వేల సంఖ్య ఉండే ఆసుపత్రిలో వచ్చేసి అనారోగ్య పాలన చేసే విధంగా అతను సత్యకుమార్ కంత్రి అనుచరులు వచ్చేసి అమానుషంగా దాడులు చేయడం నిజంగా దుర్మార్గం. రౌడీయిజం నశించాలి. ఇక్కడ ధర్మారంలో నిజమైన ప్రజాపాలన రావాలి. గతంలో ఈయన నైజం చూసుకుంటే మదనపల్లిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి అనుచరునిగా ఉంటే ఈయన పుట్టు తెలుదు, పూర్వోత్తరాలు తెలుదు, ఎవరు తెలుదని చెప్పనేసి ఆయన ఒక పెద్ద ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పనిచేయడానికి పంపిస్తే అక్కడ కూడా ఈ వ్యక్తి హనీ ట్రాప్ పేరు మీద ఆయనే బొమ్మిడి కొట్టడం జరిగింది. ఆ వ్యక్తి ఈ అనంతపురం జిల్లాలో మనం గతమంతా చూసాము. ఒక హనీ ట్రాప్ అని చెప్పనేసి హనీ ట్రాప్ లో అమాయకులైన ఒక బీజేపీ మహిళలను బదనాం చేయడం జరిగింది. నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే సత్యకుమార్, నువ్వు సిబిసిఐడి ద్వారా విచారణ చేపించి హనీ ట్రాప్ ని నీ భాగవతం బయటపడుతుంది. నువ్వు ధర్మారం ఈ జిల్లాకు వస్తే రేపు బదులు ఆ సంగిరెడ్డి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఇంట్లో పడకని చేస్తున్నటువంటి ఆ సంగిరెడ్డి ఏ విధంగా అయితే హనీ ట్రాప్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడో అతను నీ బినామీ. నువ్వు దమ్ముంటే నీ సిబిసిఐడి తోటి నువ్వు విచారణ చేయొచ్చు, ఆ నిజాలు బయటపడతాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా సత్యకుమార్కి ఛాలెంజ్ చేస్తున్నా. అదేవిధంగా నీ రౌడీలు ఎవరైతే ఉన్నారో, నీ జీతగాళ్ళు ఎవరైతే ఉన్నారో, హరీష్ కుమార్ వాడెవడో డ్రైవర్ అంట ప్రవీణ్ గారు, ఇంకా కొంతమంది వ్యక్తులు కంట్రోల్ పెట్టకపోతే గతంలో 20 సంవత్సరాల క్రితము మార్చిపోయినటువంటి ఫ్యాక్షన్ ని నువ్వు పునరావృతం చేయడానికి సిద్ధపడాల్సింది. పరిపాలన అద్దెకు తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు పరిపాలన అద్దెకు తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రజలు మీకు ఓట్లేసి పట్టం కట్టి మీకు అధికారాన్ని చేతికిస్తే మీరు మాత్రం మీ అధికారాన్ని ఇన్ఛార్జీల పేరుతో దాసోహం చేసుకుంటూ ఆ స్థానికేతలకి మీరే స్థానికేతలు మీరున్నటువంటి స్థానికేతలకి వీరికి ఇక్కడ అవకాశం కల్పించి మా మీదనే స్థానికంగా ఉన్న వ్యక్తుల మీద దాడులు చేసేటువంటి పరిస్థితికి వచ్చినారని చెప్పంటే ఖబర్దార్. సత్యకుమార్ గతంలో కూడా చాలా చూసినాం. గతంలో ఏం జరిగిందో అన్ని తెలుసు. ఇదే ధర్మవరం కోసం ఇవాళ మేమంతా కూడా పార్టీలకు అతీతంగా కేవలం స్థానికతకు సమస్య ఏర్పడినప్పుడే మేమంతా ఒకటైతామని చెప్పడానికి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ పార్టీలు ఎక్కడ ఎవరు లేని ప్రస్తావన లేదు. కేవలం స్థానికులుగానే మా స్థానికత సేవ్ ధర్మవరం అనేటువంటి భాగంగా మేమంతా కూడా యూనిటీగా ఉండి ఇక్కడ మీ మీద తిరగబడడానికే ముందుకు వచ్చాము. ఈ రోజు నిన్న జరిగినటువంటి గలాట ఎట్లా జరిగింది? అది నీ అనుమతి లేకుండా జరిగింది. అది సోషల్ మీడియా ముఖాంతరం విమర్శించే తప్పేముంది? ఏమంతా నువ్వు తప్పు చేయకుంటే నిరూపించుకో. తప్పు చేసినావు కదా మీ వాడు ఇప్పుడు చెప్తా ఉన్నా నేను కూడా. మీ వాడు హరీష్ గారు కావచ్చు, వీడు కావచ్చు చేసిన దాంట్లో ఐసీడీఎస్ లో నీ రాసలీలలు తెలియవా? ఐసీడీఎస్ లో నీ అవినీతి నాకు తెలియదా?
నిలబడిన అదే మీ పార్టీ ఆఫీస్ పాత ఆఫీస్ ఆడుండా ఆఫీస్ ముందు నిలబడి ఉంటే లారీ నిలబెట్టిన 40,000 వసూలు చేసినటువంటి నీచమైన చరిత్ర ఎనచొల్లి ఇవన్నీ మాకు తెలియవా? ఏ పొద్దు మాట్లాడలేదే? విమర్శిస్తే దాడులు చేస్తారా? ఏ ఊరు మీది? ఎంత టోళ్ళు మీరు? ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? అసలు అడక తిండికి వచ్చిన బుడబుడకల లాయల మాదిరి వచ్చి మా మీద మాకున్నటువంటి స్థానికుల మీద దాడి చేస్తారా? ఇక్కడే కాదు, మీరు సత్యకుమార్ మీ అనుచరులు హరీష్ కానీ వాడి పిల్లలు ప్రవీణ్ కానీ బాగా చెప్పండి. ఎప్పటికైనా కూడా మీరు ఇప్పుడు కులమే దాటిస్తే ఇప్పటికైనా మీకు మర్యాద ఉంటుంది. లేదు కాదు, ఏ పార్టీ నాయకుడిని కానీ మీరు ఊరుగారు వచ్చిన వాళ్ళు మీరు ఏ పార్టీ నాయకుడి మీద దాడి చేసినా కూడా మేమంతా ఒకటైతాం. మాకు గుర్తుపెట్టుకోవాలా? ఎందుకంటే ఇది ధర్మవరం, మా ధర్మవరం ఇది. మీరు చుట్టం చూపుకు వచ్చిన వాళ్ళు అడగొచ్చింటున్నారు, గోకులు మారేస్తే ఎక్కువ పోతారు. మీరు ఎవరు ఉండాల్సిందే? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ అనేటోడే హరీష్ రాడా మొత్తం ఉంది. మేము ఆ రోజు సూర్యన్న గారి ఆధ్వర్యంలో ధర్మవరం సంరక్షణ కోసము చెమటని రక్తాన్ని చిందించినామిడ. ఈ రోజు అటువంటి కష్టాన్ని ఈ రోజు మీరు చెప్పు మాట్లాడతానికి ఏముంది? కనీసం కాదు మా ఆవేదన ఇది. ఎవరు చెప్పాలా? మేము మా ఆవేదన ఇది ఎవరు చెప్పారా? అంతేగానే ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం. ఆ రోజు మేము చెమటని రక్తాన్ని శ్వేతని చేస్తే మా కష్టాజితంతో కోట్లు పెట్టి కొంపలు కట్టుకుంటున్నామని కర్నూలులో గడప సొమ్మని కొడుతున్నారా మీరు? ఇవాళ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మీరందరినీ గడప దాటిస్తేనే లేదని చెప్పండి. మేమంతా కూడా సంఘటితమై మీ కుటుంబాలను తీసుకొచ్చి మీ ఆఫీస్ దగ్గర కూర్చోబెడతాం. ఏ అర్థం చెప్పినా అన్నిరెడ్డి గారు చేంజ్ చేసుకున్నారు మీరు. సార్ అర్థం చేసుకోవాలా? ప్రజల అధికారం చేసుకొచ్చినప్పుడు అన్న నిమిషాలు ఉండండి అన్నారు. సీటే కాదన్నా, అసలు సత్యకుమార్ కూడా ఒకటే చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు కర్నూలు మంత్రి గారిని కావచ్చు, అడుగుపతి ప్రవీణ్ గారిని కావచ్చు, మీరు పులిమేరు దాటిస్తేనే ఇక్కడ ఉండిస్తాం, లేదంటే అడుగుపడిన అడ్డపడతాము. ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మేలుకొని ధర్మవరం ప్రజలకి మంచి చేయాలని చెప్పాలి, చేసుకోవాలా? ఎందుకని చెప్పంటే నాకు పెద్ద తెలుసు అని చెప్పంటే నీ అభివృద్ధి పెద్దగా ఉండాలా, నీ మాట పెద్దగా ఉండాలా, నీ గుణం పెద్దగా ఉండాలా, నువ్వు చేసే పనులు గొప్పగా ఉండాలా. అంతేగాని తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు చేసి ఇచ్చిన అన్ని ట్రాప్ అంటాడు. అన్ని ట్రాప్ ఏం జరిగింది తెలీదా? దాని మీద ప్రశ్నించేందుకు దాని మీద దాడి చేసినా మీరు ఎంతమంది ఉన్నారో తెలీదా? మొత్తం అన్ని బయటకు వస్తాయి. వచ్చినప్పుడు తలకాయ ఆడ పెట్టుకుంటారో చూస్తాం. కాబట్టి ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నాను, సానుకూలంగా ప్రజా నిర్ణయాన్ని గమనించి మిమ్మల్ని గెలిపించేందుకు ప్రజల ధర్మం తీర్చుకొని ఎక్కడే కానీ ఎవరి మీద దాడి జరిగిందంటే చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నా.